సవాల్ చేస్తాడా ఇదే మాదిరిగానే నువ్వు మళ్ళా మాట్లాడితే నువ్వన్నా పోలీసును రౌడీ షీటర్లను పంపించి చేసినావు. నేను ఒక్కడనే తెలుగుదేశం పార్టీ జెండాను నా సంఖలో పెట్టుకొని గాంధీ విగ్రహం మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం కానుంచి ఒక్కనే నడుచుకుంటా రాత్రుల్లో దొంగగానో కాదు నీకు టైం చెప్పి పలానా టైంకి వస్తా అని చెప్పి వచ్చి మీ ఇంటి గేటుకు తెలుగుదేశం పార్టీ జెండా కట్టి వస్తా. ఖబర్దార్ రాచమల్లు. ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా? యువగలం పాదయాత్ర జరిగేటప్పుడు రామారావు గారి విగ్రహము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ టర్నింగ్ లో ఆ గవర్నీ సర్కిల్ దగ్గర ఉండే రామారావు గారి విగ్రహం పైన నువ్వు ఎమ్మెల్యే కొన్ని 5 సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు రామారావు గారి విగ్రహం దగ్గర ఎదురుగా పైన నీ ఫ్లెక్సీలు కట్టలేను అంటే సిపిఐ వాళ్ళు కట్టరా, సిపిఎం వాళ్ళు కట్టరా, ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు కట్టరా? అంటే కేవలం ఇప్పుడు నీ ఉనికి కోసం నువ్వు మాట్లాడతావా? రాచమల్లు ప్రసాదరెడ్డి గారికి చెప్తానా, ఒక్కడనే వచ్చి మీ ఇంటికి కడతా. రెండోది, ఈశ్వరుడు నాకు దయదలిస్తే ప్రజలు ఓట్లేస్తే అన్నావు. శివపార్వతుల సాక్షిగా అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పినావు కాబట్టి శివుడు నీకు పలకడు. శివపార్వతుల సాక్షిగానే అబద్ధాలు చెప్పినావు. రాచమల్లు గారిని ఒకటి అడగాలనుకుంటున్నా. సంవత్సరంలో 365 రోజుల్లో నీ పెళ్లి రోజైనా, నీ పుట్టినరోజైనా, లేదా పండగల రోజైనా ఒక్కరోజు 365 రోజుల్లో గుండె మీద చేసుకొని ఈరోజు నేను అబద్ధం ఆడలే అన్ని నిజమాన్నే అనే ఒక్కరోజు చెప్తావా? 365 రోజుల్లో ఒక్కరోజు చెప్పు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే లాంటి వ్యక్తి ఎలాంటి వాడంటే అరుంధతి సినిమాలో నేను చెప్పకూడదు, పశుపతి లాంటోడు. ప్రజలు అతనికి పశుపతిని సినిమాలో ఎట్లా సమాధి కట్టినారో రాజకీయంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని అట్లా సమాధి కట్టినారు. పశుపతి అప్పుడప్పుడు బయటకు వచ్చి పీడించినాడు చూడు, అట్లా నువ్వు ప్రజలను పీడించడానికి తయారైనావు. యువగలం పాదయాత్రలో ఇదే విజయకుమారాల సర్కిల్ కా నుంచి ప్రతి ఒక్క షాపు ముందర దౌర్జన్యంగా ఆ రోజును ఫ్లెక్సీలు కట్టినావు. మరి నీ మాదిరి ఎక్కడ మేము దౌర్జన్యంగా కట్టలే. స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటే ఎక్కడ కూడల్లో సర్కిళ్లలో అది ఆనవాయితీ. ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటేం కట్టలే, అన్ని రాజకీయ పార్టీలు కడతారు. దానికి మాట్లాడతావు. ఇంకొక పాయింట్ మాట్లాడినాడు మొన్న. తెలుగుదేశం పార్టీ వాళ్ళంట ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ అంట తిరిగితే ప్రజలు మీ మొహాన ఎంగిలి ముయ్యరు ఉత్సవస్తారని మాట్లాడినావు. వయసులో నాకంటే పెద్దవానివి, నేను వాస్తవంగా ఈ విషయం అన్నిండకూడదు. కానీ నువ్వు అన్నాక మా పార్టీ నాయకుల్ని మమ్మల్ని కించపరిచినాక ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చెప్తానా, నీ మీద పోసే నేను ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు చెప్పిన అబద్ధాలు 3 చెప్తా, ఎక్కువ చెప్తే కనుక ప్రస్తుతం సమయం లేదు. తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఇట్లా చూపించావు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఏర్నేనని. అంటే ఇప్పుడు ఏమైంది? మళ్ళా అప్పుడు ఏం చెప్పినావు? ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్లు 2 మా వారసులో యువకులో పోటీ చేస్తారన్నావు. ఇంక నీకేంటికి అల్లరంతా? రోజు ప్రెస్సులు అనిపించడం, ప్రెస్సుకు పెట్టడం, తెలుగుదేశం వాళ్ళ మీద అవాక్కులు చెవాకులు పెరగడం. సవాలు స్వీకరించు, నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు. నేను ఒక్కనే, ఎవ్వరు పోలీసు వాళ్ళని పిలుచుకరాను. ఒక్కడి ఎవిడెన్స్ కోసం ఒక్కడిని పిలుచుకొస్తా. ఫోటో తీసేవాడు ఉండాలి కదా. మళ్ళా నువ్వు ప్రవీణ్ రాలే, ఎవడు వచ్చి కట్టిపోయినాడని నువ్వు మళ్ళీ అబద్ధాలకు తొలగిస్తావు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నిజంగా శివాలయం సర్కిల్లో గొంతు కోసుకొని పడిపోయినా కూడా రక్తపు మడుగుల్లో నువ్వు గిలగిలా కొట్టుకుంటా అంటే దారిన పోయే పొద్దుటూరు ప్రజలు చూసి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ పొద్దు కొత్త యాక్షన్కో కొత్త డ్రామాకో తెరలేపినాడు, రోజుసేపు ఉంటే గనక లేచి ఇంటికి పోతాడని అనుకుంటారు.